సంతోషంగా ఉన్నప్పుడు ఏడు పాట పాడతావు మంచి పాట కదా సరిగ్గా నడవయ్యా ఎవడరా ఇక్కడ రాయి పాదేసింది అక్కడే ఉంది బదులా నడుస్తా నేను అయ్యో భగవంతుడా తాగితే ఈయన మనిషే కాదు ఏం చేస్తాడో ఈయనకే తెలీదు కూర్చోవయ్యా కూర్చో కూర్చోవయ్యా కూర్చున్నా కదా అయ్యో సరిగ్గా కూర్చో కూర్చో పడిపోతావు సరిగ్గా కూర్చోవయ్యా సరిగ్గా మళ్ళీ ఆయన పట్టుకో ఈ మనిషితో ఎలా ఎగాలో అర్థం కావట్లేదు చెట్టు నేనే ఇది మాత్రం మర్చిపో జాగ్రత్త చెప్పాలా కళ్ళు కనిపించట్లే కబోది ముసల్దానా ఈ చేతులు పడిపోను అన్నకు చూడాయిరా ఇది చూడనా మురికలా నీళ్ళ ఏంట్రా ఇది ఏంట్రా బాటిల్ పగలగొట్టేందుకు కోప రఘునతో చెప్పరా నీకు తెలుసుగా ఏడో ఈదులో ఎవడో నాతో గొడవ పెట్టుకున్నాడని అన్నొచ్చి తల నరికి పారేశాడు నీకు తల కావాలా కొట్టు కావాలా చెప్పా ఇక్కడ కాకర్ల రఘు మీది పక్కూరా అవును నేను ఇరిగాని మీరు వస్తారని అన్న చెప్పారు అందుకే ఇక్కడ ఉన్నా బండి చామంత్ అంటే నాకెంతో ఇష్టం దాన్ని అనుభవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను చూసావా మొత్తం 12 కుట్లు పడ్డాయి ఆ మోగనా కొడుకున్నాడే వాడు చేసిన ఘనకార్యం ఇదే ఆ రోజు నా కథ ముగిసిపోయేది దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఆ పట్టుదలతోనే నేను వచ్చాను కసితీరా దాన్ని అనుభవించి చిన్న భిన్నం చేయాలి ఆ తర్వాత అది 5కి 10కి అందరి దగ్గర పడుకోవటం నేను నా కళ్ళరా చూడాలి చెప్పు రఘు దాన్ని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ముందు నీకేం చేయాలో చెప్పు ఒకడిని ఊళ్ళో అంతా చూస్తుండగా వాడిని లేపేయాలి నీ వల్ల అవుతుందా వాడెవడో చూపించు లేపించేస్తాం అందుకు దాన్ని బయటికి తీసుకురావాలి కదా పంజరంలో చిలకలా ఉంది దాన్ని పంజరంలోంచి తప్పించడానికి ఓ ముఖ్యమైన వ్యక్తిని పంపించాను ఈ అప్పలకొండ చామంతికి మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న ఏకైక మావ ఎవరంటే అది నేనే అమ్మా చామంతి ఈ మావయ్యకి తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా అవును వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేనే లోడలోడా వాగుతున్నాను నువ్వు నోరు మెదపడం లేదు నువ్వు కూడా మీ అన్నలాగా మోగవాడివా ఏంట్రా చూపు అరే తాగడానికి కనీసం మజ్జిగైనా తెస్తామనుకుంటే మంచినీళ్ళు ఇచ్చావేమిటి ఆ మరటోని పెళ్లి చేసుకున్నాక నీ బుద్ధి కూడా మందగించినట్టుంది బాబు ఇలా చూడు ఆయన ఇలా చూడబ్బాయి డొంక తిరుగు లేకుండా సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను చామంతిని ఇక ఈ ఊర్లో ఉండనివ్వడం కుదరదు దాని మొగుడు చచ్చాడు కదా తను నీకు ఎవరు చూసుకుంటారు ఇంకో విషయం ఎంతమంది కోటీశ్వర్లో దీని మీద ఆశపడ్డారు తెలుసా కానీ దీనికి అదృష్టం లేదు జరిగిందేదో జరిగింది తను ఇక ఈ అడవిలో ఉంటూ కష్టపడాలని నేను ఒప్పుకోను
చావంతి సర్దుకోవలసిన వస్తువులు ఏమన్నా ఉంటే సర్దేసుకో, మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఈ మావయ్య నీకెప్పుడు తోడుగా ఉంటాడు. పాపం నన్ను ఏ విధవకి తార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? చావంతి ఈ మావయ్యని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపుతున్న వాడివి నువ్వు నాకేమవుతావని నా కోసం వచ్చావు. చెప్పు, ఏమవుతావు? ఏమిటో? ఏయ్! అది కాదు బాబు. ఏదో పెద్దవాడు వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి గొడవ చేసావనుకో. ఆహా! ఓహో! ఇలా చూడు, నేనెవరినో నీకు సరిగ్గా తెలీదు, కానీ దీనికి తెలుసు. నేను దీన్ని తీసుకెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి తీరుతాను. దానికి ఎవడ అనుమతి అవసరం లేదు. ఏయ్! ఎంతవరకు ఆ మొరటోడితో సంసారం చేసింది చాలు. ఇక మీద నేను చెప్పినట్టుతో సంసారం చేయవే. చెయ్యదనరా పోరంబోకు. పో, మూసుకొని పో. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవడవరా? అబ్బెవడో తెలియదు. ప్రాణాల మీద ఆసుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. వెళ్ళరా. నన్నే చూస్తావట్రా? నీ అంతు చూస్తానురా. నీ అన్నం చంపిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారా? ఏయ్, చెప్పరా వాళ్ళు? ఆ? చెప్పరా. చెప్పరా. వదలవే వాడి. నన్ను చంపుతావా? ఏయ్, దీనికో రేటు మాట్లాడుకునే నేను ఈ ఊళ్ళోకి వచ్చాను. దీన్ని తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనురా. అందుకు నిన్ను చంపవలసి వస్తే దానికి వెనకాడను. అన్నిటికీ తెగించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారా? మీ అన్నయ్య చచ్చాడు కదా, మీ వదిని ఉంచుకుని కులుకుదా. వ్యవహారం జరుగుతుందో నేను చూస్తాను. అవును, పిచ్చే. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, నాకెవ్వరూ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, వెళ్ళిపోతాను. నువ్వేమనుకున్నావు? మీ అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా బతుకుతున్నాననుకున్నావా? బలవంతంగా లాక్కొచ్చి నన్ను ఈ నరకంలో పడేశాడు నీ తోడబుట్టినోడు. నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి, మీ అన్నయ్యకి నేనెలా భార్యనయ్యాను. మీ అన్నయ్య చేపలు పట్టుకోవడానికి మా ఊరు వస్తుండేవాడు. నన్నెప్పుడు మింగేసేలా చూసేవాడు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద అఘాయిత్యం చేశాడు. పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల దేన్ని కోల్పోకూడదు, దాన్ని నేను కోల్పోయాను. అది ఎంతకాలం తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటుంది. వెళ్ళి తలుపులు బదలగొట్టండి రా. వీడెవడరా? మన ఊరు ఎట్లో చేపలు పట్టుకోవడానికి వస్తుంటాడయ్యా. వేసారా వాణి? మా ఇంటికే కాదు, మా ఊరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను? వీధిని పడమంటావా? చెప్పు. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపించలేదు. పాపం మా అమ్మ నా కళ్ళ ముందే అఘాయిత్యానికి బలైంది. మనసారా ఏడవడానికి కూడా నేను నోచుకోలేదు. ఊరంతా చూస్తుండగా ఒంటి మీద నూరుపోకు కూడా లేకుండా మా అమ్మ ఏడుస్తూ వెళ్ళడం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు చెప్పు, ఇన్ని కష్టాలు అనుభవించడానికి మేమేం పాపం చేశామని? ఆడవాళ్ళగా పుట్టడం అంత పెద్ద నేరమా? చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఎవరున్నారని నాకు ఎవరు లేరు.
నేనున్నాను. రండి రండి రండి, తాజా చేపలు ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. రండి 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 రండి. ఏటి కాంతం రండి రండి రండి. నీకు తోడుగా సేవంతిని తీసుకొచ్చుకున్నావేటి? ఈ వ్యాపారం గురించి తెలుసుకుంటుందని రండి 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 రండి. బతుకుల చేపలు తాజా చేపలు. కాంతం, ఈ చేపలంతా ఏంటి? బేరాలు గిరాలు లేవు, 50 రూపాయలు ఒకే రేటు. ఓ, చాలా ఎక్కువ చెప్తున్నా కాంతం. మంచి చేపలు కావాలంటే కాస్త డబ్బు ఖర్చు అవుతుంది మరి. ఒడ్డును కూర్చుంటే చేపలు వచ్చి ఒళ్ళో పడవు, ప్రాణాలు తెగించి పట్టుకోవాలా. అలా చూస్తా కూర్చున్నావేంటి? చేపలు తీసి అతనికి సేవంతి. సరే, తీసుకో. రండి రండి రండి, తాజా చేపలు ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. రండి రండి రండి. ఈ చేప రేట్ ఎంత? ఏది? ఇదిగో ఈ చేప. దీన్ని నేను తీసుకెళ్తున్నాను. ఏయ్, రావే. రా. ఏయ్, ఎక్కడికి వెళ్తావా? ఆగు. నీ కళ్ళ ముందే ఆ మోగనా కొడుకుని చంపాలని ఆ రోజు నేను వచ్చాను, కానీ అది జరగలేదు. పోనివ్వు. నా కళ్ళు గప్పి ఇక్కడికి వచ్చి సంతోషంగా కురుకుదావనుకున్నావు నువ్వు. అది జరగదు, ఎన్నటికీ నేను జరగనివ్వను. రావే, మనుగురు వెళ్తాం. నేనప్పుడే చెప్పాను కదా వీడొస్తాడని. ఇకపైన వీడిక్కడ ఉండకూడదు. వీళ్ళందరూ చూస్తుండగా వీడిని వేసేసి ఇదిగో దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. లేపేద్దామని. ఇంకా ఎవరొస్తారో రండి. మా అన్నయ్యని చంపినోడు ఎవడైనా సరే వదలను. ఒకటి మీరు చావాలి, లేదా నేను చావాలి. సూరి తమ్ముని రా నేను.
చామంతి, ఉమ్. ఏంటి బాబాయ్? ఈ మధ్య నీ వరసేం బాగాలేదంట. ఏంటి మీరు అనేది? అవును, మళ్ళీతో ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదంట, ముఖమేమో సాటేస్తున్నావంట, అందుకని 2 రోజుల నుంచి అన్నం కూడా తింటలేదు. అది మంచికేలే, అప్పుడైనా దీని ఒళ్ళు తగ్గుతుంది కదా. నిజమేనా? నాన్న ఊరికే అంటున్నారక్క. నేను నీ మీద కోపడతానా? నాకున్న ఒకే ఒక స్నేహితురాలు కదా. ఆ, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నీతో మాట్లాడాలి. ఈ విషయం ముందుగా నీతోనే చెప్పాలి. ఇది నీ చేతుల మీదుగానే జరిపించాలి. ఇది ఇంతకు ముందు అనుకున్నదే. నీకు తెలుసుగా, ఇది మన సూర్య ఆశపడిందమ్మా. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించేద్దాం. అది జరగదు. నేను దీనికి ఒప్పుకోను. ఏంటి నువ్వనేది? అది ఆయన చనిపోయి కొన్నాళ్లే కదా అయింది. అంతలోనే ఈ ఇంట్లో పెళ్లి గురించి అదే, అందుకే నేను అలా అన్నాను బాబాయ్. అవును, తనన్నదే నిజమే. రగన్నా, రగన్నా, అన్నా, ఏంట్రా? నీకోసం ఎందుకుంటే ఒకరు వచ్చారనా? ఎవరు? ఎవడ్రా అది నా కోసం ఇక్కడికి వచ్చింది? భయపడకు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగాను? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నవ్వకు, విషయానికి రా. శశి కోసం వచ్చాను. సూరి, శశి ఒకటి కాదు. నా శశికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అతన్ని చంపడానికి నువ్వు పంపిన వాళ్ళని తిరిగి వచ్చేయమను. వాళ్ళ వల్ల శశికి హాని జరగకూడదు. వాడి మీద నీకేంటి అంత అక్కరా? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? నేను కావాలా? చెప్పు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాను. నీకేమన్నా మతి చెల్లించిందా? శశికేమీ జరగకూడదు. జరగదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలా చూడు, ఒక నీచ నికృష్టుడి పెళ్ళాన్ని నేను, సూరి ఎంగిలిని. నువ్వు మగాడివే కదా. సూరి ఎంగిలి నీకు కావాలా? నువ్వెవరిని ఆశపడ్డావో నాకు తెలుసు. మళ్ళీనే కదా. దాని గురించి నువ్వెన్ని అవమానాలు భరించావు. నేను దాన్ని నీకిస్తాను. దానికి బదులు శశి నాకు కావాలి. నేను ఊరికే అండం లేదు, మాటిస్తున్నాను. చామంతి ఇచ్చిన మాట తప్పదు. మల్లికని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. చామంతి, సూరి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము.